చేసి ఇప్పుడు నీవు ఆశీర్వదింపబడాలా అనంటే ఆశీర్వదింపబడవు. ఎందుకు తెలుసా? ఒక కట్టు చేత నువ్వు బంధింపబడినావు, కొన్ని కట్ల చేత నువ్వు బంధింపబడినావు. ఆ కట్ల నుంచి విడిపించబడాలి అని అంటే ఇదిగో నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు ఆ రారాజు దగ్గరికి నువ్వు వస్తే ఆ కట్ల నుంచి నువ్వు విడిపించబడతావు, ఆ బంధకాల నుంచి నువ్వు విడిపించబడతావు. ఎప్పుడైతే విడిపింపబడతావో దేవాది దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు నీ మీదికి, నీ కుటుంబం మీదికి, నీ ఇంటిలో ఉన్న వారి మీదికి కుమ్మరింపబడి ఆ ఆశీర్వాదాలను నువ్వు అనుభవిస్తావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈరోజు నీవు నేను ఏ బంధకం అనే కట్ల మధ్యలో ఉన్నావు, ఏ కట్ల మధ్యలో బిగించబడి నీ కుటుంబం. ఆ గాడిద కట్టబడి ఉన్నది, అది విడిపింపబడలేదు, అది స్వేచ్ఛగా బయటికి రావడం లేదు, కట్టబడి ఉన్న పరిస్థితుల మధ్యలో ఉన్నది. మరి ఈరోజు నీవు నేను ఏ బంధకాల మధ్యలో కట్టబడి ఉన్నాం? పాపము నుండా, శాపములో నుండా, ఈ లోకమనే వ్యసనాలలోన, ఈ లోకమనే వ్యభిచారములోన, ఈ లోకమనే త్రాగుడులోన, ఈ లోకమనే ధూమపానం అన్నిటి కట్ల మధ్యలో ఉన్నావా? అయితే నువ్వు విడిపించబడు. నువ్వు విడిపించబడితేనే నీకు మేలు. నువ్వు విడిపించబడకపోతే నీవు ఆశీర్వదింపబడవు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.